మీ పేరు ఆర్తో మొదలవుతుందా? అయితే శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీ జాతకం ఇదే. అందరికీ నమస్కారం. పేరు అనేది కేవలం మనల్ని ఇతరులు పిలవడానికి ఉపయోగించే ఒక పదం మాత్రమే కాదు. అది మన వ్యక్తిత్వాన్ని, మన భవిష్యత్తును, మన అదృష్టాన్ని నిర్ణయించే ఒక శక్తివంతమైన మంత్రం లాంటిది అని జ్యోతిష్య శాస్త్రం ఘంటాపదంగా చెబుతోంది. ఒక మనిషి పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది అనే దానిపై వారి జీవిత ప్రయాణం, వారి ఆలోచనా విధానం ఆధారపడుంటాయి. అందుకే మన పురాణాల్లో మరియు జ్యోతిష్య శాస్త్రంలో నామకరణానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఈ రోజుల్లో చాలామంది తమ పేరులోని మొదటి అక్షరం ఆధారంగా తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆంగ్ల అక్షరమాలలోని ఆర్ అనే అక్షరానికి ఎంతో దైవిక ప్రత్యేకత ఉంది. నూతన ఉత్సాహాన్ని, సరికొత్త ఆశలను మోసుకొస్తున్న శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వీరి జీవితం ఎలా మలుపు తిరగబోతోంది అనేది చాలా ఆసక్తికరం. ఈ కొత్త సంవత్సరంలో గ్రహాల అనుగ్రహం వీరిపై ఎలా ఉండబోతోంది? వీరి అంతరంగంలోని అసలైన వ్యక్తిత్వం ఏమిటి? అడుగడుగునా వీరికి అదృష్టాన్ని తీసుకువచ్చే ఆ సానుకూల శక్తులు మరియు వీరు ఆరాధించాల్సిన దైవం ఎవరు అనే ఎన్నో అద్భుతమైన రహస్యాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఆర్ అనే ఆంగ్ల అక్షరం తెలుగులో ర, రా, రీ, రు, రు, రే, రో అనే శబ్దాలను సూచిస్తుంది. ఈ అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. తులారాశికి అధిపతి అందం, ఆనందం మరియు ఐశ్వర్యాలకు కారకుడైన శుక్రభగవానుడు. నక్షత్రాల విషయానికి వస్తే రా, రీ అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలకు చెందుతారు. అదేవిధంగా రు, రు, రే, రో అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందుతారు. శుక్రుడి ప్రభావం వల్ల ఈ అక్షరంతో పేరున్నవారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి ముఖంలో ఎప్పుడూ ఒక ప్రశాంతమైన కళ ఉట్టిపడుతూ ఉంటుంది. మాట తీరు చాలా మృదువుగా ఉండి ఇట్టే ఆకట్టుకుంటారు. వీరి మనస్తత్వం గురించి మాట్లాడుకుంటే ఆర్ అక్షరంతో పేరున్నవారు గొడవలకు, వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. వీరికి ప్రశాంతత అంటే ప్రాణం. ఎక్కడైనా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే వాటిని చాలా నేర్పుగా, సమతుల్యంగా పరిష్కరించగల గొప్ప దౌత్యవేత్తలు వీరు. ఎదుటివారి మనసు నొప్పించకుండా మాట్లాడటం వీరి సహజ గుణం. కష్టపడి పనిచేయటం కంటే తెలివిగా పనిచేసి అనుకున్నది సాధించటంలో వీరు దిట్ట. వీరికి కళలు, సంగీతం, సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. అందమైన వస్తువులను, లగ్జరీగా జీవించటాన్ని ఇష్టపడతారు. అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాల్లో అతిగా ఆలోచించటం వల్ల వీరు కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మాత్రం దానికే కట్టుబడి ఉంటారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్ అక్షరంతో పేరున్నవారి జీవితం చాలా ఉత్సాహభరితంగా ఉండబోతోంది. శుక్రుడి అనుగ్రహంతో పాటు ఈ ఏడాదంతా వీరికి ఆర్థికంగా ఎంతో కలిసి వస్తుంది. కెరీర్లో కొత్త అవకాశాలు తలుపు తరుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు వస్తాయి. అయితే గుడ్డిగా ఎవర్నీ నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తెలియని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం లాంటివి చేయకూడదు. బంధాల విషయానికి వస్తే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు, కానీ కోపంలో మాట జారకుండా ఉంటే కుటుంబంలో ఎప్పుడూ ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యపరంగా తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. సమయానికి భోజనం చేయటం చాలా అవసరం. ఇక వీరి అదృష్ట అంశాల గురించి తెలుసుకుందాం. ఆర్ అక్షరంతో పేరున్న వారికి తెలుపు, లేత గులాబీ మరియు లేత నీలం రంగులు ఎప్పుడూ అదృష్టాన్ని ఇస్తాయి. ముఖ్యమైన పనుల మీద వెళ్లేటప్పుడు లేదా ఏదైనా శుభకార్యాలకు ఈ రంగు దుస్తులు ధరించటం వల్ల వారు ఆశించిన దానికంటే మెరుగైన సానుకూల ఫలితాలు పొందుతారు.
అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే వీరికి 6వ నంబర్ అత్యంత అదృష్ట సంఖ్య. తులారాశి అధిపతి శుక్రుడి సంఖ్య అయిన 6, 17, 24 తేదీలలో ఏవైనా కొత్త పనులు ప్రారంభించటం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వీరికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఆర్థికంగా, మానసికంగా ఎంతో అభివృద్ధి కలుగుతుంది. చివరగా 6 అక్షరంతో పేరున్న వారికి అదృష్ట దైవం ఎవరంటే శ్రీ మహాలక్ష్మీదేవి, పరమశివుడు మరియు శ్రీ దుర్గాదేవి. తులారాశివారు శుక్రుడి అనుగ్రహం పొందాలన్నా, ఈ పరాభవనామ సంవత్సరంలో అఖండమైన విజయాలు సాధించాలన్నా ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని కుంకుమతో లేదా ఎర్రటి పూలతో పూజించడం అత్యంత ఫలప్రదం. అలాగే సోమవారాలు శివాలయానికి వెళ్లి మారేడు దళాలతో పరమశివుణ్ణి ఆరాధించటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మహిళలు శుక్రవారం నాడు లేదా మంగళవారం నాడు లలితా సహస్రనామం, దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ దైవారాధన వీరి జీవితంలో ఉన్న ఆటంకాలను, నెగటివ్ ఎనర్జీని తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి ఆసక్తికరమైన పురాణ, ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య సంబంధిత విశేషాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.